విగ్రహానికి పెట్టేదానికి లేదని చెప్పి ప్రభావితం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో వాళ్ళ పీపీ మరియు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు మేజిస్ట్రేట్ గౌరవ హైకోర్టు మేజిస్ట్రేట్ గారికి మేము అక్కడ విగ్రహం పెట్టడం లేదు, ఎలాంటి పర్మిషన్ లేవు, మాకు ఎలాంటి సంబంధం లేదు దాంతో అని హైకోర్టులో సోమవారమే ఉత్తర్వులు వచ్చినందున ఆ కాపీ కూడా మీకు అందరికీ పోస్ట్ చేస్తాం. మాకు సంబంధం లేదు, మేమైతే విగ్రహాలు పెట్టడం లేదు, మాకు పర్మిషన్ లేవు, ఎక్కడ లేదని చెప్పి వాళ్లే లిఖితపూర్వకంగా జడ్జి ఎదురుగ్గా గౌరవనీయులైన హైకోర్టు జడ్జి గారి ఎదురుగ్గా వాంగ్మూలం ఇచ్చినందున ఆ కేసుని పోస్ట్పోన్ చేస్తూ మళ్ళీ ఏదైనా అక్కడ కార్యకలాపాలు చేస్తే విగ్రహ ప్రతిష్టకి ఏర్పాట్లు చేస్తే మళ్ళా కోర్టుకు రండి స్టే ఇస్తాం, వాళ్ళు ఆపేయమని చెప్పినారు. కాబట్టి ఈ కేసుని ప్రస్తుతానికి దాన్ని నిలుపుదల చేస్తున్నాం. వాళ్ళే వాంగ్మూలం వచ్చిన తర్వాత వాళ్ళే కాపాడాలా, దాని బాధ్యత వాళ్ళదేనని చెప్పి గౌరవ న్యాయమూర్తి గారు ఆదేశించాడు. దాని ప్రకారం మేము ప్రహరీ గోడ కొట్టి ఆ మట్టిని పక్కన పోసాడు. రేపు ప్రహరీ గోడ కట్టి ఎత్తి పోసుకునేస్తాం. దానికి ఇంత రాజ్యాంగం చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వన్ సైడ్గా మండల డిపార్ట్మెంట్ మండల పంచాయతీ సెక్రటరీ రాయించినందున వాళ్ళందరి మీద కూడా హైకోర్టులో దాఖలు చేస్తాం. హైకోర్టు ఉత్తర్వులు గౌరవిస్తాం. ఖచ్చితంగా దీనికి పరిణామం హైకోర్టులోనే వాళ్ళకి చూపించడం జరుగుతుంది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఏ అనవసరమైన రాజ్యాంగం చేస్తూ మీరందరూ చూస్తున్నారు. కచ్చిపూర్తి మా ఇంటికి కూడా నోటీస్ అతికిచ్చారు బైండ్ ఓవర్కి, దాన్ని కూడా హైకోర్టులో వేసాం. కచ్చిపూర్తి రాజకీయాలు ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు జరగల. ఇప్పుడు దీన్ని పూర్తిగా కూటమి నాయకులు బాధ్యత వహించాలా, దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళకి తక్కువైన గుణపాఠం చెప్తారు. కోర్టు పరిధిలో ఉన్నందున ఇంత మించి నేను ఏం మాట్లాడదలుచుకున్నాను. దయచేసి మీరందరూ కూడా సహకరించి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈ దౌర్జన్యాన్ని పోలీసు ప్రత్యక్షంగా సిఐ ఎంపీటీ ఒక లెటర్ కూడా ఇవ్వలేదు, ఎత్తేయాల్సిందే, నోటీస్ ఇవ్వాలి. దాన్ని పంచాయతీ స్థలం అయితే మాకు నోటీస్ ఇవ్వాలి. వారం రోజుల తర్వాత మేము ఎత్తకపోతే దాన్ని తొలగించాలి. దౌర్జన్యంగా అది ఎత్తేయాల్సిందని చెప్పి సిఐ కూర్చొని ఎస్ఐ అందరు కానిస్టేబుల్ని పిలిపించేందులో దౌర్భాగ్యమైన చర్య. గతంలో మొన్నే చూశారు ఎంతమంది సిఐలు సస్పెండ్ అయ్యారు. మొన్నే కాకరన్న మీద పొదలకూరు ఎస్ఐ ఇచ్చిన కేసుని కోర్టు కొట్టేయడం జరిగింది. ఇలాంటి అధికారులు వంత పాడినంత వరకు రాబోయే రోజుల్లో తగువైన గుణపాఠం చెల్లిస్తారు ప్రజలు. కానీ ఖచ్చితంగా కోర్టులు కానీ న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా 200% నేను ఉదయాన్నే గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం చేస్తున్నా. ప్రజల్లో అపూర్వమైన స్పందన. ప్రజలైతే విసిగిపోయినారు కూటమిని. ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా, ఎప్పుడెప్పుడు వీళ్ళని ఇంటికి పంపిద్దామా అని కూటమి వాళ్ళందరూ కూడా కనిపెట్టుకోవడం. చెప్పిన అబద్ధం చెప్పకుండా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే సాక్షాత్ తిరుమలలోనే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పాడు. అయ్యా నేను అడుగుతున్నా, మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? సూపర్ 6లో అది ఒక భాగమే కదా. మీరు 6 సిలిండర్లు ఇస్తామన్నారు, ఇచ్చినారా ఫ్రీగా 2 సంవత్సరాలకి? మీరు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నావు. ఈ 3 పథకాలు మీరు ఇచ్చినారా? ఇవ్వనాటివి ఇచ్చినట్టు అభూత కల్పనలు చేసి పేద ప్రజలను మోసం చేసి మొన్న మీరు గెలిచారు. రాబోయే రోజుల్లో అందరూ కష్టం ఉన్నారు. ప్రతి ఒక్కరూ సోదరంగా ఆహ్వానం పొందుతున్నారు. ప్రతి గ్రామంలో బ్రహ్మరథం పడుతున్నారు. పోలీస్ కేసులు భయపడి జనం బయట రావడంలా ఓటు రూపంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికల్లో, మండల ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇంటికి పోయే రోజు ఎంతో దూరంలో లేదు. జగన్ 2.0లో దీనికి డబుల్గా వాళ్ళందరూ కూడా అనుభవిస్తారని నేను వెంకటేశ్వర సాక్షిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వచ్చే వాళ్ళే కండవాలు వేసుకున్నాం. మాకేయని మొన్న అర్ధమాల్లో వచ్చి చేరారు, కలవకూళ్ళు వచ్చి చేరారు. ప్రతి గ్రామంలో రేపు అగ్గారపేటలో చేరేది, సిద్ధంగా పోతే రాగలపాడులో ఉన్నారు, చవటకండిలో చేరారు. శుద్ధంగా ఏ గ్రామానికి పోయినా పెళ్ళకూరు పోతే బ్రహ్మరథం పెట్టారు. అర్జునవాడ 2 అర్జునవాళ్ళు. జనాల్లో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అనురాగం పెరిగింది. 55% 60%కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. కూటమి నాయకులు అందరూ కలిసినా వాళ్ళు కలవపోయినా
రాబోయే జగనన్న రాజ్యం ప్రజల్లో చేరేదానికి యూత్ అయితే తాదాలాడుతున్నారు. నిరుద్యోగులతో వాళ్ళకి ఇలా ఉద్యోగాలు లేవు. ₹1 99 పైసలకి మొత్తం రాష్ట్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో వాల్యూన్ ల్యాండ్స్ అన్ని ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ గమనిస్తున్నారు. అదే పక్క రాష్ట్రం తెలంగాణలో 200 కోట్లు 170 కోట్లు 150 కోట్లకి ఎకరా అమ్ముతుంది. మనం లోటు పట్టిట్లో ఉన్నాం. ప్రతి ఒక్కరి తలనెత్తిన అప్పు ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు అప్పులు పాలైపోయినాం. అటువంటి పరిస్థితుల్లో 99 పైసలకి లల్లుకు కానీ విశాఖపట్నంలో కానీ విజయవాడ నడిపట్లో కానీ భూములు వేయాల్సిన అవసరం ఉందా? వీటన్నింటినీ అమ్మి లోటు బడ్జెట్ పుచ్చుకోవచ్చు కదా. ఇవన్నీ చేయకుండా ఆయన రూపాయికి ఇచ్చేసి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రూపాయికి ధారదత్తం చేయడం ప్రజలు గమనిస్తున్నారు. పక్క రాష్ట్రంలో అటు కర్ణాటక కానీ ఇటు ఇక్కడ కానీ తమిళనాడు కానీ 3 రాష్ట్రాల్లో మన చుట్టూ ఉన్న మహారాష్ట్రలో కానీ ఒక్కొక్క ఎకరం 500 కోట్లు పోయింది మహారాష్ట్రలో ఒకే ఎకరం. ఈయన మాత్రం 99 పైసలు చెరువులో పెట్టడానికి రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు. ఇదే లాస్ట్ అవకాశం. ఆయన సద్వినియోగం చేసుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో జగన్ 2 రావడం ఖాయం. ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గం పూర్తిగా జగనన్నకు సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో వీటికి పరిష్కారం రేపు జగనన్నే చూపిస్తాడని మేము ఆశిస్తున్నాం. ఈ ఎస్ఐఆర్ మీద